పోయిండానే ఏమైంది అయిపోలేదన్నా అయిపోలే భయా అయిపోలే ఆయన అయిపోలే పంపే 5 నిమిషాలు ఎవరు చెప్తారు ఏ సార్ లోపల తీయమన్నా ఇప్పుడు ఈ బాధ్యతను కొంచెం మాట్లాడిద్దాం ఆయనతో ఓ దొంగను పక్కకు పెట్టుకొని ఎందుకన్నా 10 నిమిషాలు పంపిస్తే కదా మరి మేము ఇంతకుముందు అర్ధగంట అవుతుంది పాపం వాళ్ళంతా ఇబ్బంది పడి పైసలు వీళ్ళని చూస్తే గోసాలు పోయట్లేదు అన్న అవునా కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారన్న పాపం పైసలు అసలు పేమెంట్ ఏం తీసుకో సవా పేమెంట్ పేమెంట్ నువ్వు ఇట్లా బయట బాధితుల వల్ల మన దొంగను లోపల కుక్క పెడతారు పాపం వాళ్ళు పైసలు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతాను ఎక్కి స్కూల్ నిన్ననే చెప్పారు ఆ సంతకాలన్నీ పెడతారు ఇది ఫోర్జర్ సంతకాలు. నమస్తే, ఇప్పుడు మనం జిహెచ్ఎంసి మెయిన్ కార్యాలయం దగ్గర ఉన్నాం. సో మన పక్కన కనబడుతున్నటువంటి వీళ్ళంతా కూడా ఓ బాధితులు. ఏ బాధితులు అంటే ఈ జిహెచ్ఎంసి కార్యాలయంలో సో మిగతా ఉన్నటువంటి జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆ సర్కిల్ కార్యాలయాల్లో వివిధ హోదాలో మీకు పని పెట్టిస్తా, కొంతమందిని లేబర్గా పెట్టిస్తా అని చెప్పేసి, ఇంకొకరిని సూపర్వైజర్గా పెట్టిస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి ఆయన పేరు మల్లేష్ ఎస్ఎఫ్ఈ. ఆయన కూడా జిహెచ్ఎంసి ఏదైతే ఎర్రమంజిల్ సర్కిల్లో పనిచేసేటువంటి వ్యక్తి. సో ఆయనే వీళ్ళందరినీ కూడా మోసం చేసిండు. వీళ్ళు ఇక్కడ 3-4 కనబడుతున్నారు కానీ దరిదాపుగా 10ల సంఖ్యలో ఉంటారు ఆయన బాధితులంతా కూడా. సో ఒక్కొక్కరిని ఈయన దగ్గరనేమో 3.5 లక్షలు, ఈమె దగ్గరనేమో 1,25,000. ఈ అమ్మ పాపం 50,000 ఇచ్చిందట. సో ఇటువంటి దుర్మార్గులు 3 సంవత్సరాలు అవుతుందా? 3 సంవత్సరాలు అవుతా ఉంది. నువ్వు ఇచ్చేమో సంవత్సరం అవుతుందా? దాదాపు అక్టోబరు. ఈ అక్క వాళ్ళేమో వాళ్ళ భర్తకు ఉద్యోగం అని చెప్పేసి అంటే అది కూడా సంవత్సర కాలం దాటిపోయింది. సో ఒక పక్కన ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పేసి మోసం చేయడంతో పాటు దీనిలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్, జిహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి ఈ కార్యాలయంలో పనిచేసేటువంటి మెయిన్ ఆఫీసర్స్, ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్సే. సో వీళ్ళందరి దగ్గర నుంచి పైసలు తీసుకొని సంతకాలు అయిపోయినాయి, ఇక రేపు ఉద్యోగం పెట్టిస్తా, ఎల్లుండి ఉద్యోగం పెట్టిస్తానని చెప్పేసి లక్షలు కాజేసినటువంటి వ్యక్తి ఇప్పుడు లోపట్టే ఉన్నాడు మల్లేషు. సో ఆ వ్యక్తిని ఈరోజు పిలిపించిండు వివిధ పోలీస్ స్టేషన్లో. ఈయన అంబర్పేటల దగ్గర, వీళ్ళేమో ఖైరతాబాద్లో సరూర్ నగర్ పిఎస్లో ఈయన కంప్లైంట్ చేసిండు, ఖైరతాబాద్ పిఎస్లో వీళ్ళు కంప్లైంట్ చేసిండు, జిహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్లైంట్ చేసిండు. అడిషనల్ కమిషనర్ సార్కి ఇచ్చాను. వాళ్ళందరూ కంప్లైంట్ చేసినా కానీ కనీసం వారి ఉద్యోగం పోలేదు, వాళ్ళ దగ్గర నుంచి పైసలు కనీసం రికవరీ చేసి వీళ్ళకి ఇప్పలేదు. మరి బాధితులంతా కూడా లబోదీపం అంటూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం బాధితులతో. ఏం పేరు నీ పేరు? నమస్తే అన్న, నా పేరు లింగం అన్న. నేను కర్మంగట్లో ఉంటాను. అయితే నా దగ్గర డ్యూటీ పెట్టిస్తా అని చెప్పి నరసింహగౌడ్ అని చెప్పి ఆయనది అంబర్పేట సర్కిల్లో డ్యూటీ ఉంది ఎస్ఎఫ్ఏ. ఆయన డ్యూటీ నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఫస్ట్ 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేసిండంటే మెడికల్ ఆఫీసర్ సైన్లు, ఇది మన జిహెచ్ఎం సంబంధించిన స్టాంపులు వేసుకొని, ఇది నా ఫైల్ అన్న, ఇది నా ఫైల్, నా ఫ్యామిలీ ఫోటో అన్న, నాదే ఫోటో అది. నాది తీసుకొచ్చి ఇలా సైన్లు చేసి ఇవన్నీ వేయించుకొని వచ్చి అయిపోయి. ఇది హేమలత మేడం ఏమవచ్చు జిహెచ్ఎంసీలో చేస్తుంది ఆమె, అంబర్పేట సర్కిలే. ఇంకోటి ఇక్కడ అప్పుడు కమిషనర్ రవికిరణ్ సార్ ఉండే, అక్కడ రవికిరణ్ సార్ ఉన్నాడు, హేమలత మేడం ఉన్నది. అయిపోయింది. నువ్వు మిగతా పైసలు ఇచ్చినావు అనుకో, నీ ఫైల్ ముందుకు పోతుంది. నువ్వు ఒక 1 month 2 monthsలో ఐటీ సెక్షన్కి వెళ్ళిపోయి నీ ఫైల్ FRS వస్తుంది, డ్యూటీ ఎక్కేస్తావు అని నమ్మించినందుకు ఇచ్చినా నేను పైసలు, మిగతా పైసలు 50,000 ఇచ్చిన. ఫస్ట్ 50,000 ఇచ్చిన. చూపెట్టిన తర్వాత 3 లక్షలు మళ్ళీ ఈ ఫైల్ తీసుకొచ్చి చూపించిండు. ఈ స్టాంపులు కూడా ఉన్నాయి కదా, ఇంక మనం ఎట్లా అంటే ఇంక నమ్మేసినాం. ఇక గవర్నమెంట్ స్టాంపులు గ్రీన్ పెన్ తోటి స్టాంపులు చూపించి అయిపోయింది. సార్ ఉన్నాడు, కమిషనర్ సార్ నేను చెప్పిన, అక్కడ రవికిరణ్ సార్ ఉన్నాడు అని పేరు మెన్షన్. నా దగ్గర ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి, ఫోటోతో ప్రూఫ్తో సహా ఉన్నాయి. అన్నాక నాకు తెలిసిపోయింది మోసం జరిగిందని తెలిసిపోయింది. ఎట్లా తెలిసిందంటే ఫైల్ లేదు, అంబర్పేట సర్కిల్ తెలిసిన దగ్గరికి వెళ్ళినా, లేదు అసలు ఫైల్స్ లేవు, అసలు డ్యూటీలో అయితే లేవు, నీకు ఎవరు చెప్పారు అన్నది. అప్పటిదాకా నాకు తెలియదు. తెలిసినాక మన కమిషనర్ కరణ్ సార్ ఉన్నారు కదా, కరణ్ సార్ని కలవడం జరిగింది. అడిషనల్ డిఎస్పీ దగ్గరికి పంపించిండు. ఆయన దగ్గరికి నిన్న వచ్చినాము, కలిసినాం, మాట్లాడినాం. లోకల్ పిఎస్లో ఇచ్చినాం, ఆల్రెడీ లోకల్ పిఎస్లో ఇచ్చినాం సార్, కమిషనర్కి ఇచ్చినాం, జిహెచ్ఎంసీకి ఇచ్చినాం, ఇంకో లేడు ఈయనకే, అందరికి ఇచ్చినాం సార్ అని చెప్పినాక నిన్న TV9 ప్రెస్ రిపోర్టర్ వచ్చాడు. రిపోర్టర్ వచ్చి ఏమైందంటే ఇట్లా సంగతి బాధిత జరిగింది మాకు అంటే, లైవ్లో వరకు మన రవికిరణ్ సార్ కాల్ చేశాడు. సార్ ఇట్లా బాధితులు అంట, ఇట్లా జరిగింది, మీకు ఇట్లా జరిగిందని వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, జరిగింది ఏంటి సార్ అంటే, పంపించండి అంటే అందరిని తీసుకురాకండి, ఓన్లీ 4 members రమ్మానంటే నేను
ఈ అమ్మగారు ఇంకొకరు ముగ్గురం వెళ్ళినాం. రవికిరణ్ సార్ తోటి మాట్లాడినాం. ఏం సార్ ఇట్లా సంగతి ఇట్లా జరిగింది, మీ పేరు కూడా ఏపాడు ఇందులో, మరి ఏం సార్ అని అంటే అట్లెట్ ఇస్తారు పైసలు అన్నాడు. ఏమో సార్ తెలియక మోసపోయినాం. తెలుసా మేము ఎందుకు ఇస్తాం సార్? హేమలత మేడం నాకు గెలవలేదు. నిన్న రిపోర్టర్ కాల్ చేసినప్పుడు హేమలత మేడం మాట్లాడింది. హేమలత మేడం నేను ఎప్పుడు చూడలేదు అంటే నాది నా ఫోర్జరీ చేసిన అని చెప్పేసి ఏమైనా సంతకం గురించి అడిగిన, మీ సంతకం కనబడుతుందని అడిగింది. అసలు మల్లేష్ ఎవరు, నా సైన్ ఎట్లా ఫోర్జరీ చేస్తారని మేడం మాట్లాడింది. మేడం అడిగింది. మేడం మల్లేష్ ఎస్ఎఫ్ఏ ఎర్రమంజిలో చేస్తాడు, మీ సైన్లు ఇవి వేసుకొని వచ్చి చూపిస్తేనే నేను నమ్మిన. నేను తెలియక నమ్మినా మేడం. తెలిసింత గుడి నేను ఇంత చదువుకుని ఇంత నాలెడ్జ్ నన్నే మోసం చేసి. నేను డ్రైవర్ చేస్తాను, డ్రైవర్గా చేస్తాను. ఎట్లా 3.5 లక్షలు ఎట్లా సమకూర్చినావు? ఎప్పుడు ఇచ్చినావు? విడతల వారికి ఇచ్చినావు, ఒకటిసారి ఇచ్చినావు? ఫస్ట్ 50,000 ఇచ్చాను. ఫస్ట్ 50,000 ఇచ్చిన. ఫోన్పేనా? ఫోన్పే. నరసింహగౌడ్ అని ఆయనకు 50,000 కొట్టించిండు. నరసింహగౌడ్ ఎవరు? డ్యూటీ ఇప్పిస్తే ఆయన కొట్టించిండు. వాళ్ళ భార్యకి 20,000 కొట్టించుకున్నాడు. వాళ్ళ భార్య ఫోన్పే చూపిస్తాడు. మల్లేష్ వాళ్ళ భార్య. వాళ్ళ నెంబర్ అలా ఉంది పేపర్. మల్లేష్ వాళ్ళ భార్య నెంబర్ కొట్టించి అది కూడా ఉంది. వాళ్ళ భార్య నెంబర్కి 20,000 కొట్టించుకుండు ఈయనతోటి. కొట్టేసారి నాకు 50,000 కొడతా రావు, వాళ్ళ భార్య కొట్టించుకుండు. ఆడపు మల్లేష్, ఆయన ఆడపు పారిజాత వాళ్ళ భార్య. వాళ్ళ భార్య అది. ఇది ఈయనతోటి ఇది కొట్టించుకుండు. అయితే నిన్న మిగతా పైసలు నాకు ఈ ఫైల్ తీసుకొచ్చి చూపించిన మల్లేష్. ఇవి సైన్లు అయిపోయినాయి అంతా. ఇప్పుడు నువ్వు మల్లేష్కు ఇచ్చినవా డబ్బులు, లేకపోతే ఇట్లా మల్లేష్కి ఇచ్చినావు? ఇక్కడేమో ఈయన నరసింహ కనబడుతుంది. నరసింహగౌడ్కి ఫస్ట్ నరసింహగౌడ్కి 30 కోట్లు, నాకు 20 కోట్లు అన్నాడు. అంటే మళ్ళీ ఇద్దరు కొడితే ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఫస్ట్ ఏమో ఇవి కొట్టేసినావు. ఇంకా మిగతా పైసలు, మిగతా 3 లక్షలు ఎవరికి ఇచ్చినావు? మల్లేష్కి ఇచ్చిన. 3 లక్షలు ఇచ్చిన. క్యాష్ ఇచ్చిన, ఆన్లైన్ చేయలే, క్యాష్ ఇచ్చిన. ఇవన్నీ అయిపోయినాక నిన్న వచ్చి కలిసినాక సార్కి చెప్పినాం. సార్ చెప్తే ఈడికి పోతే అడిషనల్ కమిషనర్ కోమంటాడు. మళ్ళీ విజిలెన్స్ ఆఫీస్ కోసం ఆల్రెడీ మేము రిపోర్ట్ రాసినాము, డ్యూటీలోకి వెళ్ళి తీసేయని రాసినాం, ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దని రాసినాం, పంపించామని ఆయన అంటాడు. కమిషనర్ సార్ దగ్గరికి పోతే కింద వాళ్ళు చూసుకుంటుంటారు. వీడి కోసమే మేమేం చేయాలి, కమిషనర్ సార్ ఆర్డర్స్ ఇవ్వాలి, మేమేం చేయాలంటాడు. ఈరోజు మార్నింగ్ కూడా అతను డ్యూటీలో అయితే ఉండు కదా, అలా డీఈకి ఫోన్ చేసిన. సార్ ఇంత ఇంత అయినా కూడా మీరు డ్యూటీలోకి వెళ్ళి చెందిస్తలేరు సార్ అంటే, మా డ్యూటీ ఒకటి చేస్తాడు, ఆయన డ్యూటీ తీసేస్తా అని చెప్తుండు. అలా డీఈ చేతన్కి ఇచ్చిన సార్ అని కాల్ చేసి సార్ ఎందుకు సార్ ఇన్ని మోసాలు జరుగుతున్నాయని, ఆయన డ్యూటీ తీసలేరు. అసలు సపోర్ట్ మొత్తం వీలే. ఆయన ఇంత సపోర్ట్ లేకపోతే డ్యూటీ ఏంటి చేస్తాడన్న చెప్పండి. ఇంత జరిగినాక అయితే మరి డ్యూటీ ఎందుకు తీసలేదు సార్ అంటే, మన అటెండెన్స్ నువ్వేసావా అంటుండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినావా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. పోలీస్ స్టేషన్లో సర్నార్ ప్రతి ఒక్కరు, నేను సర్నార్లో చేసిన. పిలువలే, ఈమె కడతవాలే చేసింది. ఈమె తలా ఒక పిఎస్లో కంప్లీట్ చేసిరు. నేను సర్నార్. మీరు ఆయన అగ్రిమెంట్ చేసుకున్నటువంటిది ఏమైనా ఉందా? నీకు ఉద్యోగంలో పెట్టేస్తా నేను అని ఏది ఒకసారి చూపెట్టు. ఇంకో ఇది బాగుండు, ఇదే బాగుండు. ఇది జిరాక్స్. జిరాక్స్ దాన్ని నరసింహగౌడ్ డ్యూటీ నీకు ఇస్తున్నా అని డ్యూటీ విక్రయం పత్రిక అడ్వాన్స్గా 50,000 తీసుకుంటున్నా, మొత్తం 3,70,000 రూపాయలు. అవి ఆ గడు 3 నెలల్లో ఎక్కిస్తాడు. ఎక్కించినాక మిగతా పైసలు ఇస్తాడు. అయితే నాకు ఏం చేసిండంటే ముందే సైన్లు చెప్పి తీసుకొచ్చేసరికి అయిపోతుంది డ్యూటీ అంటే నేను ఇచ్చిన. అట్లా మోసపోవడం జరిగింది. అట్లా ఆయన ఇంత మోసం చేసిన దర్జాగా వస్తుండు పొద్దుగాల డ్యూటీ చేసుకొని పోతున్నాం. మేము పొద్దుగాల వస్తున్నాం, ఆఫీస్లో చూడు తిండి చాయ్ తిరిగి లేకుండా మేము ఇన్నే కావాలి కాస్తున్నాం. నిన్న వచ్చిన రిపోర్టర్ కూసబెట్టిండు అది అన్నాడు మేడం సార్కి చేసిన అది చేసిన అన్నాడు. లాస్ట్కు ఆయన మా ఫోన్ ఎత్తలేడు, ఇప్పుడు ఫోన్ చేసిన ఎత్తాడు. మేము ముందర ఏమన్నా చేస్తా ఆయనకు. న్యూస్ ఏమైందన్న అంటే న్యూస్ కోసం కాల్ చేస్తున్నా. నిన్న మాట అయినా న్యూస్ ఏమైంది చేసిరా అంటే ఇంకేమొద్దులే అన్నట్టు ఆయన అసలు రెస్పాండ్ లేదు. మరి మీరు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ ఏం లేదండి. ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం ఇంకోటి జరగొద్దు. మాకు న్యాయం చేయాలి, మా పైసలు మాకు ఇప్పియండి. అట్లాంటి డ్యూటీలోకి వెళ్ళి తీసేయండి, జైలుకు పంపించండి. ఇంకోసారి మాకు జరిగినట్టు ఇంకోని జరగొద్దు. మాకు జరిగినట్టు మాలాగా ఇంకా ఉన్నారు. నిన్న వచ్చిన అందరు కాలేదు. ఇంకా ఇప్పుడు ఈ రోజు వస్తామని తెలియదు కదా, మేము ముగ్గురమే వచ్చాము, ఇంకా వస్తున్నారు వాళ్ళు కూడా. ఇట్లా తల్లి ఏం పేరు తల్లి? నా పేరు మీనా. నువ్వు కూడా ఇచ్చినావు పైసలు? 50,000 ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? మల్లేష్కి ఇచ్చిన. ఎట్లా తెలుసు నీకు మల్లేష్ అంటే మా తమ్ముడు డ్రైవర్గా చేస్తాడు. అయితే ఆయన చెప్తే ఇచ్చిన. అక్క తెలిసిన ఆయననే పెట్టిస్తాడు అంటే ఇచ్చిన. ఏ ఉద్యోగం పెట్టిస్తా అన్నాడు నిన్ను? స్వీపర్గా పెట్టిస్తా అని చెప్పేసి అన్నాడు. ఇంటికి పోయి ఇచ్చినావు పైసలు? ఫోన్ పేలతో వెళ్తానని చెప్పి? లేదు, ఇంటికి పోలేదు, ఇక్కడ ఆఫీస్ దగ్గరనే ఇచ్చిన. ఇక్కడ కాదు, ఇది ఖైరతాబాద్ ఆఫీస్ దగ్గర. ఆడికి ఈయన ఒక్కడే వచ్చాను, ఇంకెవరన్నా వచ్చిందా? ఈయనే వచ్చిండు. ఈయన ఒక్కడే వచ్చిండు. ఎన్ని రోజులు అవుతుంది పైసలు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? ఎప్పుడు పట్టుకున్నా కానీ అక్క ఇక వేసేస్తా అక్క, సాయంత్రం వరకు వేస్తా, రేపు వేస్తా, జీతం పడంగానే వేస్తా, ఇదే బంకుతున్నాడు. ఎప్పుడు దొరికినా కానీ ఎప్పుడు పట్టుకున్నా రేపేస్తా, వారం వేస్తా, ఈ రోజు వేస్తా, రేపేస్తా, ఇచ్చేస్తా కానీ పైసలు నీకు ఇచ్చేస్తాక అంటాడు.
పోలీస్ స్టేషన్లో నువ్వు కూడా కేసు పెట్టినావా? పెట్టిన పంపించి నువ్వు ఎప్పుడు పెట్టినావు కేసు? మొన్ననే పెట్టిండు మా తమ్ముడు. మీ తమ్ముడు పెట్టిందా? నీ ఇక్కడ ఉన్నాయా ఏమన్నా ఆయన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పైసలు ఇచ్చినట్టు ఇలా ఏం లేదు. మరి ఇప్పుడు పైసలు రేపిస్తా ఎల్లుండి ఇస్తా జీతం పడ్డానికి ఇస్తానని చెప్పేసి అంటున్నాడు కదా, ఒక అగ్రిమెంట్ అన్న రాసి మరి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి రాపించుకో. అక్క నమ్మకం లేదా అని మాట్లాడతాడు అంతే అంతే. అక్క ఎందుకు అక్క నీకు ఇస్తాను కదా, నేను ఇస్తున్నాను అంటున్నాను కదా అంటాడు. ఇప్పుడు ఇచ్చేస్తాక నీకు జీతం పడంగానే ఇస్తా. ఎప్పుడు రాత్రిపూట వచ్చి 5 గంటలకు 4 గంటలకు వచ్చి నిలబడి పట్టుకుంటాం. పట్టుకోగానే అదే మాట చెప్తాడు. అక్క జీతం పడంగానే ఇస్తాక 2-3 రోజుల్లో వేసేస్తా, జీతం పైసలు వచ్చేటివి ఉన్నాయి, నాయనకి ఇట్లా అయింది, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, రాగానే ఇస్తాక ఇట్లా చెప్తాడు. ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు పెద్దమ్మా? నేను చూస్తున్నా బాధ అనిపిస్తా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చినావు పైసలు? మేము మితికే తెచ్చి ఇచ్చిన తమ్ముడు, అసలు మితికి తెచ్చి ఇచ్చిన నేను. ఇక ఎట్లనే కదా పెడతాడు కదా అన్నట్టు అట్లా చేసిండు. మరి వీళ్ళకి కంప్లైంట్ చేసినావు ఎప్పుడైనా వచ్చి జిహెచ్ఎంసీలో దీంట్లో? సార్ లేదు, పోలీస్ స్టేషన్లోనే చేసిన. ఎట్లా ఎందుకు వచ్చినావు మరి ఇప్పుడు ఇక్కడికి? ఇక్కడ మీరు వచ్చినాను మా తమ్ముడు చెప్తే రమ్మని, మా తమ్ముడు చెప్తే వచ్చినాం ఇక్కడికి. ఇంకా ఉన్నారా? ఇంకేమన్నా చాలా మంది ఎవరైనా ఉన్నారా? ఉన్నారంట ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారంట. ఖైరతాబాదేనా? ఈయన ఖైరతాబాద్ కాదు, కర్మన్ ఘట్ అయినంట. ఇల్లు ఇక్కడ ఎర్రమంజిల్లోనే చేస్తాడు ఆయన డ్యూటీ. ఇల్లు కర్మన్ ఘట్. ఇంటికి వస్తామని అంటే మా తమ్ముడు వాళ్ళు ఒకసారి ఇంటికి పోతే ఇంటికాడ ఒకసారి కలిసిండంట. ఇక ఆడికని మళ్ళీ కలుస్తారు. ఇల్లు కూడా కాల్ చేసిండు. ఇంటికాడ పోయి పట్టుకుందామని ఇంటికి కూడా పోయినాం. వచ్చింది కదా మరి ఎట్లా మరి ఇప్పుడు ఏం చేస్తారు? అదే ఇప్పుడు పట్టుకొని మరి మీకు ఏదైనా న్యాయం చేయండి కొంచెం. మీరే కొంచెం న్యాయం చేయండి. మరి పై డబ్బులు ఇప్పిస్తారా మరి సార్ వాళ్ళతో మాట్లాడి మరి ఏం చేస్తారో వాళ్ళు ఒకసారి దగ్గర. అక్క నీ పేరు ఏం పేరు? అక్క నా పేరు అంబిక. నువ్వు ఇచ్చినావు నీకోసమేనా? డ్యూటీ కోసమేనా? పెట్టిస్తా అని డబ్బులు తీసుకుండు, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు తీసుకుండు. వారం లోపల పెట్టిస్తా, నాకు డాక్టర్ షాప్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, నేను తీసుకోవాలి, ఫైల్కి 5,000 అవుతాయి అని చెప్పి తీసుకున్నాను. 1,00,000 రూపాయలు తీసుకున్నాను. జనవరిలో తీసుకుంటే 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని కూడా 1 ఇయర్ అయింది. ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు. పెట్టిస్తా 3 నెలల్లో పెట్టిస్తా అని చెప్పిండు. 3 నెలలకు పోయి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ అక్కడ డాక్టర్ సాబ్ని పోయి అడిగినాను. ఆయన అడిగితే పెట్టిస్తాను, మా దగ్గర ఫైల్ లేదమ్మా, మీరు ఎలా నమ్మి ఇచ్చిరు, ఆయన మల్లేష్ మాకు ఎవరో తెలియదు అని కూడా అన్నాడు. మళ్ళీ పని చేస్తాడు, పిలిపిస్తా అని చెప్పి పిలిపించిండు. నేను 3 నెలలకి ఇచ్చిన పైసలు ఇచ్చిన 3 నెలలకే డబ్బులు ఇచ్చిన 3 నెలలకే వచ్చిండు, పిలిపించిండు సారు. 15 రోజులలో ఇస్తా అని చెప్పి అక్కడి నుంచి కూడా తప్పించుకోడు. నేనైతే ఖైరతాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. అక్కడ రమణ మేడం అని ఉంటుంది, ఆమె కూడా ఫోన్ చేసి పిలిపించింది, మాట్లాడిండు, వచ్చిండు. పిలవంగా ఫోన్ చేయంగా వచ్చిండు. ఆయన కూడా లాస్ట్కి వచ్చి బాండ్ పేపర్ రాసి ఇచ్చిపోయాడు. 1,25,000 ఇస్తా అని చెప్పి నెల 15 రోజుల టైం తీసుకొని ఇచ్చిపోయాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు, మనం ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆయన ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలి. ఏదో సీఎం అన్నట్టు చేస్తాడు. ఆయన ఫోన్ చేస్తే అక్క మళ్ళీ చేస్తా, 5 నిమిషాల్లో చేస్తా అని చెప్పి పెట్టేస్తాడు. నేను చిట్టి మన సొంతంగా కష్టపడిన చిట్టి కట్టుకున్నా. చిట్టి డబ్బులతో మా ఆయన బండి ఇప్పించిన. నాకు 2 వారం లోపల పైసలు కావాలంటే మా ఆయన బండి గిరి పెట్టి డబ్బులు కట్టిన. నేను అక్కడ నాకు బండి ఫైనాన్స్ పెరిగిపోయింది, మిర్చి అసలు రాలేదు నాకు ఇంతవరకు. ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అక్క అంటాడు. మళ్ళీ ఫోన్ ఎత్తాడు, కనిపించాడు. లేబర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ లేబర్ వాళ్ళని మా మీదకి దొబ్బేస్తాడు, ఈయన తప్పించుకొని తిరుగుతున్నాడు. డ్యూటీ కూడా చేయడు. డ్యూటీకి ఆ టైంకు మేము పోయి ఉంటాం, 5 గంటలకు పోయి ఉంటాము. ఆ లేబర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తాడు, రానే రాడు. ఆ ఫోన్ అటెండెన్స్ ఫోన్ వేరే కామట ఆయనకి ఇచ్చి పంపిస్తాడు లైవ్. ఆయన అటెండెన్స్ వేసుకుంటాడు, మళ్ళీ పోయి ఈయనకి ఇచ్చేస్తాడు మల్లేష్కి. రోడ్ లేబర్లకు ఏమైంది, మన లేబర్ వాళ్ళతో కూడా కొట్టిపించిండు నన్ను. మల్లేష్ లేబర్ వాళ్ళతో కూడా కొట్టిపించాడు. ఇంత అవుతుంది కదా, ఇన్ని కంప్లైంట్ చేసిండు, ఇక్కడికి వచ్చి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీ పెద్ద అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఉద్యోగులకు కూడా అంటే వీళ్ళకి తెలిసే జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? తెలియకుండా వీళ్ళకి తెలిసే జరిగింది. అధికారులకు నేను కంప్లైంట్ ఇచ్చినాక కూడా 3 నెలల్లో ఆయన డ్యూటీ పోతాడమ్మా అని చెప్పి నాకు సంలాంచి పంపించారు. నేను పోయిన తెల్లారే ఆయన డ్యూటీ చేస్తున్నాడు. కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా, మీ ఫైల్ వెళ్ళిపోయిందని ఇక్కడ ఉన్న అధికారులు చెప్పారు. ఫైల్ వెళ్ళిపోయింది, మీకు పైసలన్నీ వస్తే లేదు అని డ్యూటీ అనేది ఇప్పిస్తామని చెప్పి పంపించారు. నేను వారం రోజులకు పోయి చూస్తే డ్యూటీ చేస్తున్నాడు. మళ్ళీ నేను వచ్చి అడిగినా కూడా డైరెక్ట్ పోయి మీ కమిషనర్ని కలవండి అని అంటూ. కమిషనర్ కలిసే అవకాశం మాకు లేదు. కమిషనర్ కలిసే అవకాశం మాకేడు ఉంది. అది పెట్టి కూడా 3 నెలలు అయిపోయింది. నేను మొన్న వచ్చి అడుగుతా కూడా మీరు పెట్టి వారం అయిపోయింది, 3 నెలలు 4 నెలలు అయిపోయింది, మళ్ళీ ఇంకా ఇవ్వలేడు అమ్మ అంటే ఏడిచ్చింది సార్. ఇస్తే నేను ఎందుకు వస్తా డబ్బులకు?
వాడు ఇంత చేసినా కానీ ఫోన్ వాడు చేస్తే డ్యూటీ ఫోన్ చేయడానికి రెస్పాన్స్ ఆఫీసర్లు లేదు. కడుతున్నారు. 15 రోజులు ఇప్పుడు సోమవారం ఏది మీ అగ్రిమెంట్ పేపర్ ఏది ఉంది. ఇగోండి ఇదేనా అగ్రిమెంట్ పేపర్ ఆ. ఇది ఒకసారి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కూడా ఉంది. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి కదా. ఇదేమో పోలీస్ స్టేషన్లో ఆయన తీసుకొని వచ్చిండు మల్లేష్ అన్నటువంటి వ్యక్తి. వీళ్ళని ఎవరినైతే మోసం చేసిండో ఇగో ఇదే మల్లేషు. ఇక వీళ్ళతో 20 రూపాయల బాండ్ పేపర్ మీద వీళ్ళకి రాయడం జరిగింది. ఏమని వీళ్ళ దగ్గర నుంచి నెల 15 రోజులు లక్ష రూపాయలు తీసుకున్నా. సో అప్పటికి టైం అయిపోయింది కాబట్టి 1,25,000 సో 1,20,000కి ఒప్పందం కుదరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు కూడా దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్తో కావాలని చెప్పేసి బాధితులు అడిగితే 1,20,000కు ఒప్పందం చేసుకొని ఈ బాండ్ పేపర్ మీద రాసుకున్నాడు. 50,000 ఇచ్చిందామా? 50,000 ఇచ్చిండు. ఇంకా 75,000 రూపాయలు ఈ అక్క వాళ్ళకి ఇవ్వాలి. అంబిక వాళ్ళ వీళ్ళకి దాదాపుగా ఇంకా 70,000 దానికి ఇవ్వాలి. సో ఏంటి మరి చివరికి ఏం కోరుకుంటావు నువ్వు? వాని డ్యూటీ తీసేయాలి. ఇంట్లో ఎంతమందిని మోసం చేశాడు. మాతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. వాని డ్యూటీ తీసేయాలి, మా డబ్బులు మాకు ఇప్పేయాలి. మేము కష్టపడి చేసిన పైసలు అవి. వాడు తినడం కరెక్ట్ కాదు. తిన్నాడు, వాడు డ్యూటీ కూడా పెట్టియలేడు. ఓకే, మాకు డబ్బులు కావాలి, వాని డ్యూటీ తీసేయాలి. ఇంకా ఉన్నారమ్మా బాధితులు ఏమన్నా మీకు ఏమైనా అప్రోచ్ అయిందా? మేము కూడా మోసపోయినామని చెప్పి ఇంతకుముందు కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు 4-5 వచ్చారు. ఆయన కూడా ఆయనను బెదిరించి వారం రోజులు డ్యూటీ వేయలేడు. కమటైనకు ఓకే కమటైన కూడా డ్యూటీ వేయకుండా ఆయన బెదిరించిండు. బెదిరించి కూడా ఆయనతో ఆయనకు డబ్బులు ఇవ్వలేడు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి నా ఎంబడ 4 వచ్చారు. వాళ్ళది కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళకు 70,000 50,000 తీసుకున్నారంట వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు లేవు, లేకపోతే వాళ్ళు ఈ వీడియో చూసి అన్నీ వస్తారు. చివరికి ఏమైనా చెప్పగలుగుతున్నావు? ఏం లే అన్న, అందరు ఇచ్చిన వాళ్ళు నిన్న ఉండే 10 మంది ఉండే నిన్న మొత్తం. ఈ రోజు ఇక ఇక్కడికి వస్తామని ఒకరు ఇంకా మాకు మళ్ళీ నేను ఈరోజు ఇంత జరిగిన డ్యూటీ ఎందుకు చేస్తారు సార్ అని చెప్పి అలా డీజీ సార్కి ఫోన్ చేస్తే మరి అటెండెన్స్ ఓడగొట్టాలి, యాడ్ చేయకపోతే డ్యూటీ నువ్వు చేసావు డ్యూటీ అన్నట్టు ఆయన మాట్లాడుతుండు. ఇంత ఫ్రాడ్ చేశాడు కదా సార్, జిహెచ్ఎంసీని చెప్పుకొని పేరు చెప్పుకొని ఇన్ని పైసలు తింటున్నాడు. మీ పేరు చెప్తున్నాయి కదా సార్, మీ పేరు ఖరాబ్ అవుతుందని మీరు చూసలేరు, ఎందుకు ఇచ్చినావు అన్నట్టు మాట్లాడుతున్నాను. ఎందుకు ఇచ్చినావు డ్యూటీ నువ్వు చేసావు, ఇప్పుడు ఆ డ్యూటీ తీసేసా అని. ఇంతనన్నా సిగ్గు ఉండాలి సార్ వీళ్ళకు. ఎందుకు ఉండాలంటే ఇంత ఫ్రాడ్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాం, కనీసం వన్ డ్యూటీ తీసేపించి తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో అది చేయాలి, అదన్నా చేయాలి సార్. ఇంతమందికి కమిషనర్ సార్కి చెప్పాము, అయినా డ్యూటీ చేస్తున్నాం అంటే వీనికి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా, లేకపోతే వేరే వాళ్ళతోటి వీళ్ళకి లింకప్ ఉందా? లింకప్ లేనిది వానికి ఒక కమిషనర్కి కూడా భయపడకుండా పనిచేస్తుండు సార్. ఒక కమిషనర్ కూడా భయపడకుండా అక్కడ వర్క్ చేస్తుండు. అక్కడ వర్క్ చేసినా వాడు అటెండెన్స్ కొట్టాడు. లైవ్ ప్రూఫ్ నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. మా అమ్మని అడుగురి, ఏ రోజు అటెండెన్స్ కొట్టాడు. ఓకే, ఎస్ఎఫ్ఏ అటెండెన్స్ కొట్టాడు, ఎఫ్ఆర్ఎస్ ఫోటో వాడు దింపాడు. వాడు దిగి లాడ్జ్లో వంతాడు, వాని పక్కన ఉన్న వచ్చి ఫోటో దింపుడు. అనూరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని డీఈకి అప్పయ్యి లెటర్ కూడా రాసి ఇచ్చిన. సార్ ఒక ఎస్ఎఫ్ఏ కొట్టాలి కదా సార్, వీళ్ళెందుకు కొడుతున్నారు సార్ అంటే, ఏమో కొడతా నేను చెప్తా పో నువ్వు అంటే, సార్కి ఆ ఫోన్ గుంజుకోపోయి ఇప్పుడు వేరే వాళ్ళు కొడుతున్నారు కదా మళ్ళీ ఎస్ఎఫ్ఐ నువ్వెందుకు అంటే ఫోన్ గుంజుకొని పోయి సర్కిల్ ఆఫీస్లో డీఈ గారికి ఇచ్చి లెటర్ కూడా రాసిన. ఎట్లా కొడతారు? లేదు, రెస్పాన్స్ లేదు. ఫుల్ సపోర్ట్ సార్ వాళ్ళకి మాకే రెస్పాన్స్. మాకెందుకు సార్ రెస్పాన్స్ వానికి సార్. పక్కన అధికారులు లేబర్ ఫుల్ సపోర్ట్ కాబట్టి వాడు ఇవాళ డ్యూటీలు నడుస్తుండు, 10 మందిని ఇలా చేయగలిగిండు. సపోర్ట్ లేని ఓటు నాలంటే ఒక్కని చేయగలుగుతావు, ఏమైనా చేయగలుగుతావు. ఇంతమంది ఎట్లా చేస్తావు? నీకు సపోర్ట్ లేని ఇలా సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు 10 మందిని మోసం చేసినావు. ఇంతనన్నా వాళ్ళకు ఉండాలి. మీరు వెళ్ళి అడగండి, తీసుకున్నావా తీసుకోలేదు అడగండి, చెప్పండి, ఏం చెప్తారో చూడండి. మళ్ళీ అయినా కూడా ఇలా ఇంత జరిగిందా మళ్ళీ రేపు డ్యూటీ ఎక్కించుకుంటారు. వాళ్ళు డ్యూటీ ఎక్కించుకో వానికి ఎందుకు భయపడతారు నాకు అర్థమైంది. వీళ్ళు భయపడతారు, వాళ్ళకి డ్యూటీ దీనికి భయపడతారు. లోపలికి వెళ్ళాము, సార్ వాళ్ళు పిలిచిరు లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఏమంటున్నారంటే లోకల్ పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు. అంటే లోకల్ పిఎస్ ఆల్రెడీ అందరం కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళకి హైదరాబాద్లో ఇచ్చారు, నేను సర్నార్లో ఇచ్చినాం. ఆ లోకల్ పిఎస్ వాళ్ళు ఏమో సివిల్ మ్యాటర్ అంటారు, వీళ్ళేమో మాకు అథారిటీస్ ఉండవు, ఏమన్నా లోకల్ పిఎస్లో చూసుకోండి, అక్కడ కేసు అయితే ఇక్కడ మేము మాట్లాడతామని అంటున్నారు. సార్ వాళ్ళు అది మాట్లాడుతున్నారు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు వాడు దొరక ఈ లోపడానికి తీసుకొని వచ్చిండు. దొరికిండు. ఏదైనా తీసుకోరి అంటే ఇక్కడ మాకు తీసుకొని ఉండవు, డ్యూటీ అన్న రిమూవ్ చేయరు సార్ అంటే డ్యూటీ రిమూవ్ చేయడానికి మా దగ్గర ఉండవు, కమిషన్ సార్ని అక్కడ పెద్ద ఆఫీసర్లకు ఉంటాయి, మా దగ్గర ఉండవు రైట్స్ అని చెప్తున్నారు. ఏమున్నా మీరు పిఎస్కి వెళ్ళండి, పిఎస్లో కంప్లైంట్ పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు అది ఫోర్జరీ సంతకాలు పెట్టిండు, ఫోర్జరీ సంతకాలు పెట్టిండు, ఫోర్జరీ స్టాంపులు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వీళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కదా, వీళ్ళు అది కూడా పోలీసు వాళ్ళు తీసుకుంటారు. పోలీసు వాళ్ళ నుంచి వాళ్ళకు వీళ్ళు ఫోర్జరీ అయ్యింది అన్ని డీటెయిల్స్ రావాలి, కంప్లైంట్ తీసుకోవాలి, అది అంతా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు కంప్లైంట్ అనేది చేయాలి కదా, కనీసం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. మిమ్మల్ని ఎట్లయితే కంప్లైంట్ చేయమని చెప్పేసి అన్నారు, వీళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి కదా ఆ వ్యక్తి పైన. మా సంతకాలు ఫోర్జరీ చేసిండు మల్లేష్ అని
చెప్పేసి. లేదు మమ్మల్ని వెళ్ళి మీరే వెళ్ళరు, మీ ఏరియా ఎక్కడో నువ్వు ఖైరతాబాద్ నువ్వు ఎక్కడ ఎంతమంది అంతమంది ఏ ఏరియాకు ఉందో ఆ ఏరియా కోరి కంప్లైంట్ పెట్టినాక వాళ్ళు పిలుస్తారు, పిలిచి ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు, దాని తగ్గట్టు రిపోర్ట్ పంపిస్తే మేము చూస్తాం, మాకు అప్పటిదాకా మేము ఏం చేయలేమంటున్నారు వీళ్ళు, ఏం చేయలేమన్నట్టు మాట్లాడుతున్నారు. డ్యూటీ అన్న రిమూవ్ చేయండి సార్, దాంతో అన్న మా ముందుకు వస్తాడు సార్ అంటే డ్యూటీ కూడా ఏం జరిగింది అనేది మీ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇక్కడ వస్తేనే మేము రిమూవ్ చేస్తాం, మేము చేయమట్లా అంటున్నారు. మీరు కూడా వెళ్ళమన్నప్పుడు లోపలికి వెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అని అంటున్నాడు. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన, ఇక్కడ జిఎంసీ ఆఫీస్కి వచ్చి కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, ఏం రెస్పాన్స్ లేదు, ఏం న్యాయం చేయలేరు. పిలిపించారు, మాట్లాడారు, ఆయన పిలిపించి మాట్లాడి ఆయనను పంపించారు, నన్ను కూడా పంపించేసారు. మళ్ళీ నేను కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? నేను ఎంతమందితో తిరగాల? నేను ఏ అధికారులతో తిరగాల? తీసుకున్నాడు, తిన్నాడు, మంచిగానే ఉన్నాడు. మీరేం పోలీస్ స్టేషన్కి పోయి కోర్టుకోండి అంటే ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది? మీరు అధికారులు ఉంటే మీరే రెస్పాన్స్ ఇస్తలేరు, వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తారు మాకు? చెప్పండి, మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇప్పుడు ఎమర్జెన్సీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, పోలీసు వాళ్ళకి వచ్చి కానిస్టేబుల్. ఇప్పుడు వాళ్ళ ముంగట డిస్కషన్ కాలేదా మీకు? పైసలు మీ దగ్గర నుంచి తీసుకున్నాడా లేదని అతను మా ముంగట పిలిపియాలి కాదు, మా ముగ్గురిని బాధితులు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అడిగిన కానీ అతను ముంగట అయితే మమ్మల్ని మాట్లాడిపోయలేరు, ఆయనతో మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు. ఆయన ముఖముఖ పిలిపించినట్టు పైసలు తీసుకున్నాడా లేదని చెప్పేసి అడుగుతూ అయిపోవు కదా. మాట్లాడిపోయలేరు, ఆయనను పిలిపియాలి కాదు, మా అమ్మనే పిలిపించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీరు కొట్లాడేం లాభము? తిన్నాడు వాస్తవమో కాదు మాకు తెలియదు, పోలీసు వాళ్ళు ఎంక్వైరింగ్ చేసి వాళ్ళు పంపిస్తారు, మేము పోలీస్ స్టేషన్కి పంపిస్తాం. డ్యూటీ తీయాలంటే పోలీసు వాళ్ళు నా కేసు తీసుకున్నారు, క్లోజ్ చేసారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి అంటే నేను ఎక్కడని తిరగాలి? నిన్న వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇంకో సార్ దగ్గరకు పంపించాడు. ఈరోజు మార్నింగ్ డ్యూటీలో ఉన్నాడు, మళ్ళీ కూడా వేరే మేడం దగ్గరకు పంపించింది. ఆ మేడం ఏం చేసింది, ఫోన్ నెంబర్ రాసుకొని పంపించింది. నేను డైరెక్ట్ కమిషనర్ని అడుగుదామని మున్సిపల్ ఆఫీస్కి వచ్చేవారికి మల్లేష్ ఇక్కడే ఉన్నాడు. మల్లేష్ని మంచిగా కూర్చోబెట్టి ఛాయ్ నీళ్ళు ఇస్తున్నట్టు కూర్చోబెట్టిరు అక్కడ. మేమేమో బాధ్యతలు మేము బాధపడుకుంటా మేము ఉన్నాం ఇక్కడ, ఛాయ్ నీళ్ళు లేకుండా మేము ఉన్నాం. డ్యూటీకి పోకుండా నేను ఎమర్జెన్సీ అంటే ఇక్కడ వచ్చిన, తనేమో హాయిగా కూర్చోబెట్టిరు, దొంగని మంచిగా కూర్చోబెట్టిండు, మమ్మల్ని ఏమో రోడ్డు మీద చేసిండు. అధికారులు రోడ్డు మీద చేసిండు మమ్మల్ని. అంతా చూస్తే ఏమనిపిస్తా ఉంది, వీళ్ళ ప్రమేయంతో నడిచినట్టు వాళ్ళ ఇన్వాల్వ్ అయితే ఉన్నది, వాళ్ళ ఇన్వాల్వ్ లేని అయితే వాడు ఇంత డేర్గా చెయ్యడు. ఇన్వాల్వ్ ఉంది కాబట్టి మమ్మల్ని ఇంతమందిని మోసం చేసిండు. ఈ రోజు మరి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మరి ఈరోజు ఎందుకు రాలేరు? దొంగలాగా వాళ్ళు దాచుకున్నారు, మమ్మల్ని రోడ్డు మీద వేసారు. నాకు వాళ్ళ నుండి కూడా న్యాయం కావాలి. వాళ్ళు ఇన్వాల్వ్ ఇచ్చినందుకే వాడు మోసం చేసిండు. వాళ్ళు తిన్నారా డబ్బులు, వీళ్ళు తిన్నారా డబ్బులు నాకు తెలియదు, నా డబ్బులు నాకు కావాలి. వీడు ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నాడు కానీ మీరు ఇదే రిపోర్టర్ మీరు చూడండి, సాయంత్రం ఇచ్చి పెడతారు, మళ్ళీ పొద్దుగా డ్యూటీకి పోతాడు, పొద్దుగాల మళ్ళీ ఆన్ డ్యూటీ ఆడి చేసుకుంటాడు. మేము పిచ్చోళ్ళక మేము తిరగాల్సిందే, ఫుల్ సపోర్ట్ చేసేది అధికారులే, అధికార సపోర్ట్ లేదు అసలు చేయలేరు, ఎవరు చేయలేరు, ఎంత డేర్గా ఎవరు చేయలేరు, ఎందుకంటే భయం, ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది, ఎందుకు చేస్తారు చేయలేరు. చెప్పినాం, వీడియో ఫోటో కూడా ఉంది. నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇంకేం పోతాం, నేను కూడా ఇచ్చిన సర్నార్పిఎస్లో నిన్న సాయంత్రం వెంకటరెడ్డి సార్ ఎస్ఐ ఉన్నాడు, ఆయన దగ్గర పోయి కలిస్తే ఆయన ఇంకో దగ్గర పంపించాడు. ఇవాళ మార్నింగ్ కూడా నేను వెళ్ళిన, వాళ్ళ పేరు రాయించుకొని పంపించారు. మరి లేటర్ కంప్లైంట్ రాసి అమ్మని కూడా అనలేరు, ఫోన్ మాట్లాడుకుని పంపించేసారు. నేను కూడా సర్నార్పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, నాకు కూడా ఇంకెన్ని కంప్లైంట్లు ఇవ్వాలి, ఇంకేమి ఇస్తాను చెప్పు. కంప్లైంట్ కూడా ఇచ్చాను సర్నార్పిఎస్లో, పిటిషన్ చూడండి సర్నార్ పోలీస్ స్టేషన్ గారు నాకు ఇట్లా జరిగిందని కూడా ఇచ్చిన. ఇంకేటి ఆడిచ్చిన, కమిషనర్కి ఇచ్చిన, విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చిన, ఇంకెవరికి ఇలా ఎప్పుడు మీరు చెప్పిన వాళ్ళకే ఇస్తాయి ఇక కంప్లైంట్గా. మళ్ళీ పిఎస్కి అంటే మళ్ళీ పోయి ఏం చేయాలి, ఇంకెన్నిసార్లు ఇస్తారు? ఒకసారి ఇస్తారు కంప్లైంట్ అంటారు కదా, దీన్ని ఏమంటారు? మళ్ళీ ఇస్తారా కంప్లైంట్ ఎవరైనా? ఒక్కసారి ఇస్తారా, రెండుసార్లు ఇస్తారు కంప్లైంట్? ఓకే, సో ఇది బాధితుల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన. సో ఇమ్మీడియట్గా ఈ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేష్ అన్నటువంటి దండి మల్లేష్ అన్నటువంటి వ్యక్తిపైన ఆడేపు మల్లేష్ అన్నటువంటి వ్యక్తిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగంలోకి వెళ్ళి ఫస్ట్ తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూనే మరొక పక్కన ఈ బాధితులకి దగ్గర తీసుకున్నటువంటి పైసలు సైతం ఈ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు వసూలు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. సో ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సంతకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్జరీ సంతకాలు అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నప్పటికీ అసలు యాక్చువల్గా ఏంటంటే ఒరిజినల్ సంతకాలు చూసినప్పటికీ కూడా ఒరిజినల్ సంతకాలు కూడా ఇట్నే ఉన్నాయి. నాకు తెలిసి ఈ స్టాంపులు ఇవంతా కూడా కనబడతా ఉంది కదా,
ఈ స్టాంపులు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి స్టాంపులు అన్నీ కనబడతా ఉన్నాయి కదా, వాస్తవంగా ఇక్కడ ఈ ఆఫీసులో ఉన్నటువంటి స్టాంప్సే, వీళ్ళేసినటువంటి స్టాంప్సే ఇవేమో హేమలత మేడం ఇంకా మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఈ శానిటేషన్ సూపర్వైజర్ వీళ్ళు అడిగితే ఏమంటున్నాడట అంటే ఈ మా సంతకాలు కావు, ఈ ఫోర్జరీ సంతకాలు అని చెప్పేసి వాళ్ళు కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో స్టాంప్ అదే స్టాంప్ కూడా ఉంది కాబట్టి ఇది వీళ్ళకి తెలిసే జరుగుతుంది. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు. ఈ జిహెచ్ఎంసీలో మొత్తం అంతా కూడా అవినీతితో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వందల కోట్లు వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నటువంటిది కూడా మొత్తం జిహెచ్ఎంసీలో ఉంటాయి. సో ఒక పక్కన ఉద్యోగాల పేరు మీద కాంట్రాక్ట్ బేస్లో అవుట్ సోర్సింగ్ బేస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక పక్కన కింది స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఇటువంటి అమాయకుల దగ్గర పైసలు వసూలు చేపించుకొని ఒక ఉద్యోగానికి 100 మంది దగ్గర పైసలు తీసుకొని ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇటువంటి మల్లేష్ అన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఖచ్చితంగా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి బాధితులకు సైతం కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి హేమలతతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లిఫ్ట్ చేస్తే అసలు ఈ సంతకం గురించి ఏందో అడిగేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.